నమస్కారం, వెల్కమ్ టు విఏ షోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, అయ్యప్ప శర్మ, రోహిణి ఇతర మిత్రులు నటించున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిరునేని, మ్యూజిక్ అనిరుద్ రవిచంద్రన్, ఎడిటర్ నవీన్ నూరి. ఇంకా సబ్జెక్ట్లోకి వస్తే 1920 స్టార్ట్ అవుతుంది సినిమా. బ్రిటిషర్స్ ఒక తెలుగు ఫిషర్మెన్ అంటే శ్రీకాకుళం సైడ్ తీసుకున్నారు. సో అక్కడ వాళ్ళని హింసించి వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా వర్క్ చేయించాలనుకున్నప్పుడు వాళ్ళని ఎదుగుతున్నారని చంపాలనుకున్నప్పుడు వాళ్ళలో ఒక లీడరు వాళ్ళని కొంతమంది కాపాడి నెక్స్ట్ జనరేషన్ అన్న బాగుపడని చెప్పి వాళ్ళే ఒక బోటికి పంపించేస్తారు. వాళ్ళు అలా శ్రీలంక వెళ్ళిపోతారు అన్నమాట. శ్రీలంకలో ఒక దీవిలో వాళ్ళు ఉండిపోతారు. సో వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే శ్రీలంక గవర్నమెంట్ అట్లా వాళ్ళని పంపించదు, వాళ్ళని కట్టిపెట్టేస్తుంటారు. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు బయట తీసుకోరు. అలా వాళ్ళు దీవిలో ఉండిపోతారు. దాని తర్వాత 1920 నుంచి 1991 అంటే 70 years తర్వాత పోర్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే విజయ్ దేవరకొండ ఒక మామూలు కానిస్టేబుల్ అయిపోయి ఆయన వాళ్ళ అన్నని ట్రేస్ చేస్తున్నారు. అంటే 10 సంవత్సరాలు అన్న తప్పిపోయిన వాళ్ళ అన్న వాళ్ళ అన్నని కనిపెట్టడం కోసం కష్టపడుతూ ఉంటాడు. ఎలా ట్రై చేస్తూ ఉంటాడు. సో అక్కడ అలా తీసుకెళ్తాడు. అంటే మోస్ట్లీ ఏమవుతుందంటే ఇది అన్నదమ్ముల అనుబంధాలు అని తీసుకెళ్తారు సినిమా. ఏమో సత్యదేవ్ అన్న, విజయ్ దేవరకొండ తమ్ముడుగా. కానీ అండర్ కవర్ స్పైగా ఒక ఆఫీసరే తను సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు మీ అన్నను కలవచ్చు, మీ అన్న వదిలే వెళ్ళి ఫ్యామిలీ తీసుకొచ్చేయచ్చు, ఇది చేస్తే నీకు అవకాశం ఉంటుందని చెప్పి అంటాడు. ఓకే అని చెప్పని ఇతను కూడా తింటాడు. దిగి దాన్ని డైరెక్షన్ తీసుకెళ్ళాడు. బాగుంది. అంటే శ్రీలంకలో వీళ్ళకి దివిలో ఉంటారు. వీళ్ళని అక్కడ ఉన్న లోకల్ గ్యాంగర్స్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళ చేత స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఓవరాల్గా స్టోరీ. తీసుకునే విధానం బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది అనేది మ్యూజిక్. హీరోయిన్ పెద్ద క్యారెక్టర్ ఏం లేదు. కాకుంటే ఒక డైలాగ్ లాస్ట్లో ఆఫీసర్ అడుగుతాడు, తెలుసు కదా వాడు చనిపోతాడని, వాడు చంపేస్తాడని తెలుసు కదా, మరి ఎందుకు నువ్వు చెప్పలేదు సూరికి అని చెప్పండి. అక్కడ సమాధానం లేదు. సో అదొక మైనస్ అనిపించింది నాకు. రెండోది, ఇతను వెళ్ళిన పర్పస్ అండర్ కవర్ స్పైగా పోయిన పర్పస్ ఏంది? ఒక షిప్ వస్తుంది, ఆ షిప్ వస్తే మరి ఇండియాని వాళ్ళు ఇండియానికి ప్లాన్ చేస్తారు, దాంట్లో వెపన్స్ అన్నీ ఉన్నాయి. సో దాన్ని ట్రాక్ చేసి దాన్ని ఇచ్చేయాలని చెప్పారు. సో షిప్ నెంబర్ చెప్పేంత వరకు తీసుకెళ్ళి దాని తర్వాత దాన్ని అట్టే వదిలేశారు. సో అదేమో తెలియదు. సో దాని నుంచి మారిపోయి ఇతను ఏదైతే ఈ దివిలో వీళ్ళు ఉన్నారో వీళ్ళకి మళ్ళీ రాజుగారి నుంచి కూర్చుంటాడు అనమాట. సో ఎండ్ అలా చేశాడు. అంటే ఈ 2 పాయింట్స్ ఏ పర్పస్ కోసం ఇతను స్పై గార్డ్ వచ్చాడు అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ బ్రదర్. ఓకే, కలిసాడు, బాగానే ఉంది. మరి సెకండ్ హాఫ్ నుంచి నేషన్ కోసం ఆ షిప్ని డైవర్ట్ చేసి దాన్ని తీసుకోవాలి కదా అనుకున్నారు. మరి దాంట్లో వదిలేసేయట్లేదు. హీరోయిన్ తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు? నేనైనా చంపుతున్నారు లేదా సాగు కొట్టబోతున్నారని చెప్పాలి కదా, మరి అది చెప్పలేదు. సరే, చెప్పకపోవడానికి కారణమైంది, అది చెప్పలేదు. ఈ 2 ఇది ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా తీసుకుంటే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ సూపర్గా చేశాడు. అంటే ఇంతకుముందు లవర్ బాయ్గా, క్యూట్ బాయ్గా యాక్ట్ చేసిన, అంటే యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు, కానీ దీంట్లో పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇది కానీ చాలా బాగా చేశాడు. యాక్చువల్గా ఆ గెటప్ కూడా సెట్ అయ్యింది. అండ్ ఆ రగ్గడ్ ఫేస్గా అట్లా చేయడం సెట్ అయింది. సత్యదేవ్ చాలా బాగా చేశాడు. ఇంతవరకు సత్యదేవ్లో అంత పర్ఫార్మెన్స్ నేను చూడలేదు, చాలా బాగా చేశాడు సత్యదేవ్. రోహిణి చిన్న క్యారెక్టర్ కాబట్టి ఇంత అయిపోయింది. హీరోయిన్ పెద్ద ఏమీ వాల్యూ లేదు. ఇక పోతే అయ్యప్ప శర్మ బైరాయిగా, దివిలో బైరాయిగా ఉంటాడు. ఆయన మంచిగా చెప్పేది పెద్దగా ఉంటాడు. సో ఆయన పర్ఫార్మెన్స్ ఆయన యాక్చువల్ చేశాడు. సో ఓవరాల్గా సినిమా బాగుంది. 3 hours మూవీ చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్గా ఉండదు, అంటే కామెడీగా అదే ఉండదు, సీరియస్ ఇందులో పోతుంటుంది. ఎక్కడ లాగ్ అనిపించదు, అంటే వెళ్ళిపోతుంది.
ఈ 2 పాయింట్స్ బట్టి క్లారిఫికేషన్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుందేమో అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. నమస్తే.